హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, మనం సైకాలజీ సిలబస్లో భాగంగా మూర్తిమత్వం పర్సనాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ 1ను ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మూర్తిమత్వం పర్సనాలిటీ అనేది నేను చదివిన బీఈడి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వీడియో చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. మూర్తిమత్వము భావన స్వభావం. మూర్తిమత్వం పర్సనాలిటీ అనే పదాన్ని చాలామంది తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. వీరిలో ఎక్కువ మంది మూర్తిమత్వం అనే పదాన్ని బాహ్య స్వరూపాన్ని లేదా శరీర అనుపాతాలను విశదీకరించడానికి ఉపయోగిస్తారు. నిజానికి ఈ పదానికి చాలా విస్తృత అర్థం ఉంది. మనం పర్సనాలిటీ అంటే ఏంటనుకుంటాం, చాలామంది తరచుగా మామూలుగా రెగ్యులర్గా వాడేస్తూ ఉంటాం ఈ పర్సనాలిటీ అనే పదాన్ని. వీరిలో ఎక్కువ మంది మూర్తిమత్వం అనే పదాన్ని ఎందుకు వాడుతూ ఉంటారు? బాహ్య స్వరూపాన్ని లేదా శరీర అనుపాతాలని విశదీకరించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఓన్లీ బాహ్య స్వరూపాన్ని విశదీకరించే, అదేవిధంగా శరీర అనుపాతాలను విశదీకరించే పదం కాదు ఇది పర్సనాలిటీ అనే పదము. ఈ పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. మూర్తిమత్వము భావన. మూర్తిమత్వాన్ని ఆంగ్ల భాషలో పర్సనాలిటీ అంటారు. మూర్తిమత్వాన్ని ఆంగ్ల భాషలో పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ అంటే ఏంటి? మూర్తిమత్వం అన్నమాట. ఈ పర్సనాలిటీ అనే పదము పెర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. ఈ పర్సనాలిటీ అనే పదము పెర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. లాటిన్ భాషలో పెర్సోనా అంటే ముసుగు అని అర్థం. గ్రీకు దేశంలో రంగస్థల కళాకారులు, మన దేశంలో కథాకళి నృత్యకారులు ముసుగును ధరించి అభినయం చేసి ఏ పాత్ర పోషిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రదర్శించేవారు. ముసుగు ఆధారంగా ప్రేక్షకులు వ్యక్తి మూర్తిమత్వాన్ని గ్రహించేవారు. మూర్తిమత్వం అంటే ఆంగ్ల భాషలో పర్సనాలిటీ అంటారు. ఈ పర్సనాలిటీ అనే పదము పెర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. లాటిన్ భాషలో పెర్సోనా అంటే ముసుగు అని అర్థం. లాటిన్ భాషలో పెర్సోనా అంటే ముసుగు అని అర్థం. గ్రీకు దేశంలో రంగస్థల కళాకారులు అంటే స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసేవారు. గ్రీకు దేశంలో రంగస్థల కళాకారులు. మన దేశం విషయానికి వస్తే కథాకళి నృత్యకారులు ముసుగును ధరించి అభినయం చేసి ఏ పాత్ర పోషిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ప్రదర్శించేవారు. ముసుగు ఆధారంగా ప్రేక్షకులు వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని గ్రహించేవారు. ఇప్పుడు మనం మూర్తిమత్వానికి చెందిన కొన్ని నిర్వచనాలను పరిశీలిద్దాం. ఏ మనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతని మూర్తిమత్వం. ఏ మనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతని మూర్తిమత్వం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది గోర్డాన్ డబ్ల్యూ ఆల్పోర్ట్. ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతని మూర్తిమత్వం. గోర్డాన్ డబ్ల్యూ ఆల్పోర్ట్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరొకసారి ఈ నిర్వచనం చూద్దాం. ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతని యొక్క మూర్తిమత్వం. గోర్డాన్ డబ్ల్యూ ఆల్పోర్ట్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నిర్వచనం. ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించేందుకు దోహదపడేదే అతని మూర్తిమత్వం. ఇవ్వబడిన ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించేందుకు దోహదపడేదే అతని మూర్తిమత్వం. కాటిల్ ఆర్బీ ఇచ్చారు ఈ నిర్వచనాన్ని. ఇవ్వబడిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రాగుక్తీకరించేందుకు దోహదపడేదే అతని యొక్క మూర్తిమత్వం. కాటిల్ ఆర్బీ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నిర్వచనం. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు. ఐసెంకి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే
మూర్తిమత్వం అంటారు. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు. ఐసెంక్ ఇచ్చారు ఈ నిర్వచనాన్ని. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు. ఐసెంక్ ఇచ్చారు ఈ నిర్వచనాన్ని. నెక్స్ట్, దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది వాట్సన్. దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం. వాట్సన్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా, వాస్తవం వాట్సన్, దీర్ఘకాలం వాని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ దీర్ఘమిస్తున్నాం. దీర్ఘకాల వాస్తవం, దీర్ఘకాల అంటే ఏంటి? వాట్సన్. దీర్ఘకాల వాస్తవం అంటే మనకి వాట్సన్ గుర్తొచ్చేయాలి. దీర్ఘకాల వాస్తవం అంటేనే మనకి వాట్సన్ గుర్తొచ్చేయాలి. నెక్స్ట్, సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఈ ఫారిస్. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం. ఈ ఫారిస్ అంటే పారిస్ నగరం, సంస్కృతి అన్నమాట. సంస్కృతి పారిస్. నెక్స్ట్, మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల యొక్క గుణాత్మక నమూనా. జేఎఫ్ బ్రౌన్ అనేది కలర్ అంటే గుణం. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల యొక్క గుణాత్మక నమూనా. గుణం అంటే బ్రౌన్ అంటే గుణం గుర్తొచ్చేయాలి. మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల యొక్క గుణాత్మక నమూనా. జేఎఫ్ బ్రౌన్. నెక్స్ట్, ఈ విధంగా మూర్తిమత్వాన్ని వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివిధ కోణాలలో నిర్వచించారు. ఈ నిర్వచనాలను పరిశీలిస్తే మూర్తిమత్వానికి చాలా విస్తృత అర్థం ఉన్నట్లుగా తెలుస్తుంది. వ్యక్తి శారీరక మానసిక లక్షణాల పరిసరాల ప్రతిచర్య లబ్ధంతో ఆ వ్యక్తి వాస్తవిక చర్యాస్థితిని ప్రతిబింబించేదే అతని మూర్తిమత్వం అని పై నిర్వచనాల ద్వారా గ్రహించవచ్చు. వ్యక్తి శారీరక మానసిక లక్షణాల పరిసరాల ప్రతిచర్య లబ్ధంతో ఆ వ్యక్తి యొక్క వాస్తవిక చర్యాస్థితిని ప్రతిబింబించేదే అతని మూర్తిమత్వం అని పై నిర్వచనాల ద్వారా గ్రహించవచ్చు. నెక్స్ట్, మూర్తిమత్వం యొక్క స్వభావం. ప్రతి వ్యక్తి విలక్షణమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తికి ఒక విలక్షణమైన మూర్తిమత్వం ఉంటుంది. వ్యక్తి మూర్తిమత్వంపై ఆనువంశికత, పరిసరాలు ప్రభావం చూపిస్తాయి. వ్యక్తి యొక్క మూర్తిమత్వంపై అంటే జెనెటికల్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఆనువంశికత, పరిసరాల ప్రభావం ఉంటుంది. మూర్తిమత్వం అంటే వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వచ్చిన జెనెటిక్స్, అదేవిధంగా అతడు పెరిగిన పరిసరాలు, అతడు పెరుగుతున్న చుట్టూరు ఉన్న పరిసరాలు కూడా వ్యక్తి యొక్క మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు, వివరించవచ్చు. మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు అంటే ఇప్పుడున్న మూర్తిమత్వాన్ని బట్టి ఫ్యూచర్లో ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు, వివరించవచ్చు. నెక్స్ట్, మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. మూర్తిమత్వం స్వీయ చేతనత్వం మూర్తిమత్వ లక్షణాలలో ఒకటి. స్వీయ చేతనత్వం మూర్తిమత్వ లక్షణాలలో ఒకటి. నెక్స్ట్, అభ్యసన అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేస్తాయి. అభ్యసన అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేస్తాయి. మూర్తిమత్వం కొన్ని లక్షణాంశాల సముదాయం కాదు, వ్యక్తి అన్ని లక్షణాంశాల సమగ్ర స్వరూపం. మూర్తిమత్వంలో కొన్ని లక్షణాంశాలు ఉండవు, వ్యక్తి యొక్క అన్ని లక్షణాంశాలు ఉండే ఒక సమగ్ర స్వరూపమే మూర్తిమత్వం. వ్యక్తి యొక్క అన్ని లక్షణాంశాల సమగ్ర స్వరూపం మూర్తిమత్వం. ఏ ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఒకే రకమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉండరు. మూర్తిమత్వం కలిగి ఉండరు. మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం మూర్తిమత్వం మారదు, కానీ ఆధునిక మనోవిజ్ఞాన మానవతా సిద్ధాంతాలు మూర్తిమత్వాన్ని పునర్వ్యవస్థీకరించుకునే సామర్థ్యం వ్యక్తిలో ఉందని తెలుపుతున్నాయి. మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం మూర్తిమత్వం మారదు, కానీ ఆధునిక మనోవిజ్ఞాన మానవతా సిద్ధాంతాలు మూర్తిమత్వాన్ని పునర్వ్యవస్థీకరించుకునే సామర్థ్యం వ్యక్తిలో ఉంది అని తెలుపుతున్నాయి. ఆధునిక మనోవిజ్ఞాన మానవతా సిద్ధాంతాలు మూర్తిమత్వాన్ని పునర్వ్యవస్థీకరించుకునే సామర్థ్యం వ్యక్తిలో ఉందని తెలుపుతున్నాయి. నెక్స్ట్, మూర్తిమత్వాన్ని అంచనా వేయడం.